నమస్కారం. కేవై న్యూస్ కి స్వాగతం. ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యాక స్వార్థం వీడి ప్రజాసేవ చేయాలని నిజామాబాద్ మేయర్ ఉమారాణి అన్నారు. ప్రజాసేవ చేయడంలోనే సంతోషం ఉందన్నారు. ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పట్టణాల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పట్టణ ముదిరాజ్ సంఘం భవనంలో జిల్లా ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ్ ప్రజాప్రతినిధుల సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నిజామాబాద్ మేయర్ ఉమారాణి, కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ మున్సిపల్ కౌన్సిలర్ను ఘనంగా సన్మానించారు. సందర్భంగా మేయర్ ఉమారాణి మాట్లాడుతూ ప్రజలకు, పట్టణ వాసులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేయడంలో సంతోషం ఉందన్నారు. నిజామాబాద్, కామారెడ్డి పట్టణాల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. సమాజ సేవ చేసే వారికి ఓటమి ఉండదన్నారు. రూపాయి ఖర్చు లేకుండా సేవ చేయడంతో ముదిరాజ్ బిడ్డకు మేయర్గా అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి మాట్లాడుతూ పట్టణ సమస్యల పరిష్కారానికి శ్రద్ధ వహిస్తామన్నారు. నిజామాబాద్ మేయర్ పేరు తన పేరు ఉమారాణి కావడం, ఇద్దరం నిజామాబాద్ కామారెడ్డిలకు ప్రథమ పౌరులు కావడం యాదృచ్ఛికమన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున మేయర్, చైర్పర్సన్ పదవులు పొందడం సంతోషమని పేర్కొన్నారు. తెలంగాణ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కామారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా దళిత గిరిజన సమస్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. దళితుల భూములను కబ్జా చేయడం, వారిపై జరుగుతున్న దాడులను అరికట్టాలని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా పిట్ల మండలం, బుర్నాపూర్, గాంధారి మండలం, గండిరెడ్ గ్రామాలలో శనివారం తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకయ్య పర్యటించారు. పిట్ల మండలం బుర్నాపూర్ మార్కెట్ యార్డుకు చేరుకున్న చైర్మన్ అదనపు కలెక్టర్ విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయ్ అధికారులు స్వాగతించారు. అనంతరం బుర్నాపూర్ గ్రామంలో నెలకొన్న సమస్యలపై ప్రజలతో సమావేశమయ్యారు. వారికి అందుతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. శాంతియుత వాతావరణంలో సమస్య పరిష్కారం కాదు. ఇంకా టెన్షన్లో ప్రచారం చెప్తే కూడా అది నిలబడదు. మనం ఏం చేస్తామే, ఓ పంచాయతీ ఉంది, ఇక అందరూ వాయిదేద్దాంరా, మనల్ని మారదామంటే ఆ ఇయ్యాలను రేపు నాకు తగ్గిపోతుంది. అట్లా దాన్ని గట్ట చేయాలి. మీకు అంత నేను అనుభవంగా చెప్తున్నా, మీ అందరూ కూడా ఎక్కువ చేస్తూ ఉన్నా. మీరందరూ కూడా నలుగురు ఊరు నుంచి, నలుగురు
ఎస్సీ వర్గాల నుంచి ఎనుమండుగురు సర్పంచ్ 9 మంది మార్చి 9 తారీఖు నాడు మా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆఫీస్కి వస్తానంటే అక్కడంగా రండి. మీ కామారెడ్డికి సలహా అయితే నేను ఒక కామారెడ్డి రమ్మని అత్త కూర్చున్నా కలెక్టర్ ఆఫీస్ దగ్గర. కానీ ఎస్సీ అప్పుడు ఒక చిన్న పని చేయాలి. ఈ భూమి ఎంత ఉందో కొలుచుకొని రావాలి. ఆడదా పొడుగు విడల్పు ఇట్లా కొలుచుకొని రండి, మెజర్మెంట్ తీసుకెళ్ళండి. అంతే నేను మాట్లాడతా. నేను సమస్య పరిచయం ఏ విధంగా చేస్తాను. మీరు అందరూ కూడా సామరస్యంగా మనం కలిసిమెలిసి ఉండాలి. ఏదైనా గ్రామ పంచాయతీ మనదే, కమ్యూనిటీ వాళ్ళు మనదే, ఎస్సీ వాళ్ళు మనోళ్ళే, మిగతా వాళ్ళు కూడా మనోళ్ళే. ఇలా ముదిరాలు ఉండొచ్చు, రెడ్డిలు ఉండొచ్చు, ఇదే కులంలో కుల కరెక్ట్ కులాలు తెలియదు. మేము ఏ కులం పైన అన్నం లేకుండా బతుకుంటాం. మనమంతా ఊళ్ళలో పెట్టిన వాళ్ళమే, మనమంతా రైతులమే. కనుక మనం పంచాయతీ పెట్టుకోవచ్చు. దురహంకారంతో బహుజన బిడ్డను పొట్టన పెట్టుకొని ఆ కుటుంబానికి అన్యాయం చేశారని రజక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. వెంటనే వారందరినీ అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కోటగిరి మండల కేంద్రంలోని ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. 2 నెలల పసికందుని చంపిన వారిని శిక్షించాలని కోరుతూ చాకలి ఐలమ్మ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఐలమ్మ విగ్రహం నుండి కోటగిరి బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వినతి పత్రాన్ని అందజేశారు. బస్టాండ్ ఆవరణలో ధర్నా చేపట్టారు. సందర్భంగా ఉమ్మడి మండల అధ్యక్షులు ప్యాట్ల వెంకయ్య మాట్లాడుతూ కుందన గ్రామంలోని మల్లన్న జాతరలో రజక కుటుంబానికి చెందిన గణేష్ మౌనికల 2 నెలల పసికందును అదే గ్రామానికి చెందిన దుర్మార్గులు శ్రీనివాస్ రెడ్డి ఆయన అనుచరులు కాలుతో తన్ని చంపడం ఎంతో బాధాకరం అన్నారు. అలాంటి వ్యక్తిని అక్కడ పోలీసులు ఇంతవరకు శిక్షించకపోవడం సిగ్గుచెట్టన్నారు. ఇకనైనా పోలీసులు నిద్ర నుండి మేలుకొని రెడ్డిల అహంకారం అనగదొక్కాలని చెప్పారు. చిన్నారి మృతికి కారకులైన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బాధితుల కుటుంబానికి 25 లక్షల ఎగ్జిగ్రేషియా, ఆ కుటుంబంలోని వ్యక్తికి ప్రభుత్వం ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. దీని పక్షంలో ఈ ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని హెచ్చరించారు. బీసీ ఎస్సీ ఎస్టీల ఐక్యత, ముందుగా ఈ సమావేశానికి వచ్చిన రాజకీయాలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. 18వ తారీఖున నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రజక బీసీపీటీ అయిన మౌనిక దంపతుల 2 నెలల పసిగుట్టను అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి వారి అనుచరులు కలిసి కాలుతో తన్ని ఆమెను చంపారు. ఆ పసిగుట్టను చంపడానికి వారికి ధైర్యం ఎలా వచ్చింది? ఆ పాప ఆరుకి ఏం పాపం చేసిందని నేను అడుగుతున్నాను. నేటికి ఇన్ని రోజులైనా అక్కడి పోలీస్ సిబ్బంది వారిపై చర్యలు తీసుకోలేదు, చంపిన వారిని అరెస్ట్ చేయలేదు. నేటికైనా అక్కడి పోలీస్ సిబ్బంది స్పందించి హత్య చేసిన వారిని వెంబడి అరెస్ట్ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఆ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు వారి కుటుంబంలో ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. జై రజక, జై రజక, రజకుల ఐక్యత, రజకుల ఐక్యత. సృష్టిలో తల్లిదండ్రులకు మించిన దైవం లేదని ఎంఈఓ నాగేశ్వరరావు అన్నారు. 9 మాసాలు మోసి మనకు జన్మనిచ్చి ఈ లోకాన్ని చూపించే తల్లి ప్రత్యక్ష దైవం అన్నారు. తల్లిదండ్రుల ప్రేమకు సాటి ఏది లేదన్నారు. ఏమిచ్చి వారి రుణం తీర్చుకోగలమని ప్రతి బిడ్డ ఆలోచించుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని రిపుల్స్ పాఠశాలలో మాతృ పితృ పూజలు దివస్ ఘనంగా నిర్వహించారు. వేద మంత్రాల మధ్య విద్యార్థులు తమ తల్లిదండ్రుల పాదాలను కడిగి పసుపు కుంకుమతో పూజ చేశారు. సందర్భంగా ఎంఈఓ నాగేశ్వరరావు మాట్లాడారు. తల్లిదండ్రులు మన తొలి గురువులు, వారు చేసే త్యాగాలు అపూర్వమైనవన్నారు. వారి పట్ల గౌరవం చూపడం ప్రతి విద్యార్థి కర్తవ్యమని చెప్పారు. తల్లిదండ్రుల పాద పూజ ద్వారా పిల్లల్లో వినయం, గౌరవం, కృతజ్ఞత వంటి విలువలు పెంపొందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఇంటికి పెద్ద కొడుకు ఎవరు? సహకుటుంబాన నమో బ్రహ్మణే నమో అస్మతో వైష్ణవదే తల్లిదండ్రుల పాద పూజ కార్యక్రమాన్ని చూసి నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను.
ముఖ్యంగా ఇది మనం ఎక్కడో మిస్ అవుతూ ఉన్నాం. మరి మనము స్కూళ్ళల్లో మన యొక్క భారతీయ సనాతన ధర్మం, ప్రాచీన ధర్మంలో ఉన్నటువంటి ఇటువంటి సాంప్రదాయాలని మనం మిస్ అవుతూ ఉన్నాం. తల్లి తండ్రి వాళ్ళు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు పిల్లలకి ఎప్పటికీ కూడా ఉంటాయి. కానీ ఈరోజు ఏమైంది తెలుసా, పిల్లలు ఏమంటున్నారు, డాడీ నీకు తెలియదు, మమ్మీ నీకు తెలియదు, మీకు అసలు ఇప్పుడున్న ట్రెండ్స్, ఇప్పుడున్నటువంటి స్పీడు, ఇప్పుడున్నటువంటి అవేర్నెస్ మీకు తెలవట్లేదని తల్లిదండ్రులు పిల్లల్ని నోరు మూపేయట్లేదు, పిల్లలే తల్లిదండ్రులు నోరు మూపిస్తున్నారు. ఇది రివర్స్ అయింది. మరి ఇటువంటి పరిస్థితుల నుంచి మనం బయటకు రావాలి. బయటకు వచ్చి అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి సమాజాన్ని మనం నిర్మించాలి. మరి మాదిగ అమరవీరుల త్యాగాల ఫలితంగానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని ఎంఆర్పీఎస్ నాయకులు అన్నారు. వర్గీకరణ సాధన ఉద్యమంలో అసువులు బాసిన వారిని స్మరించుకోవాలన్నారు. వారి ఆశయాల సాధన కోసం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని నేతలు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముందు గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్సీ వర్గీకరణ కోసం ప్రాణత్యాగం చేసిన మాదిగ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 30 ఏళ్ల పాటు నిరంతర పోరాటం కొనసాగించారన్నారు. అమరవీరుల త్యాగాల వల్లే వర్గీకరణ సాధ్యమైందన్నారు. రాజ్యాంగం ప్రకారం భవిష్యత్ తరాలకు సమాన హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జై మాదిగా కామారెడ్డి జిల్లా నుంచి అర్పిస్తున్నాము. జై మాదిగా. రాష్ట్ర మాజీ కార్యదర్శి అమరవీరుల దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈరోజు కామారెడ్డి జిల్లా కామారెడ్డి మున్సిపల్ కేంద్రంలో జరుపుతున్నటువంటి అమరవీరుల దినోత్సవ కార్యక్రమానికి మాదిగలు విచ్చేసినటువంటి సీనియర్ నాయకులు లక్ష్మీ యాదన్న, మన సాయిలు, భూపతన్న గారు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ స్మరించుకుంటూ అమరవీరులను గత 1993 తదనంతరం మాదిగ అమరులు అంటే మాదిగల ఫలితాలు రావడానికి ఏబిసిడి వర్గీకరణ ఉద్యమంలో వాళ్ళు అమరులైన విషయం మీ అందరికీ తెలిసిందే. 1990ల నుంచి మొన్న 25 వరకు మనకు వర్గీకరణ అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు 15 మంది దాకా 12 మంది అమరులైతే కానీ మనకు వర్గీకరణ రాలేదు. జై మాదిగా. జై మాదిగా. శ్రీ పద్మశ్రీ. ఇప్పుడు ప్రకటనలు. 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్,
కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్ళు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్ డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్, జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్, పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి ఎంబీబీఎస్ డీజీఓ గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు. నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, పీసీఓడి, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి ఇప్పుడు సంక్షిప్త వార్తలు. బీజేపీ రాష్ట్ర నాయకులు, జపాన్ శాస్త్రవేత్త డాక్టర్ పైడి ఎల్లారెడ్డి 64వ జన్మదిన వేడుకలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వీక్లీ మార్కెట్లో కూలీలకు, వృద్ధులకు, అనాథలకు ఉప్మా పంపిణీ చేశారు. పైడి ఎల్లారెడ్డి ఆరోగ్యాలతో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. పేరు మామిళ్ళ రాజు, మా గ్రామం సోమవారం, మండల్ తాడ్వాయి. నేను వీరశైవ లింగేజ్ మండల్ ప్రెసిడెంట్. మా పైడి ఎల్లారెడ్డి గారు జన్మదిన సందర్భంగా పోయినసారి అనాథ ఆశ్రమంలో పండ్లు, బుక్స్ పంచడం జరిగింది. ఆయన ఈరోజు వీక్లీ మార్కెట్లో లేబర్ వాళ్లకు మేము టిఫిన్ ప్రసాదం అందజేయడం జరుగుతుంది. ఆయనకు దేవుని పూజలు కూడా చేయడం జరిగింది. ఆయన ఈ అనాథలు కానీ ఈ లేబర్ కానీ అంటే ఆయనకు చాలా ఇష్టం. వాళ్ళకు ఏదో సాయం చేయాలి, వాళ్ళు మన లెక్క. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర జిల్లా బాధితులతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు గాలిడి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ భాషా పండితులు, పీఈటీలు, ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్స్ లకు పదోన్నతులు కల్పించడంలో పీఆర్టీయూ కీలక పాత్ర పోషించిందన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఉపాధ్యాయ సమస్యలు అన్ని పరిష్కరించడానికి ముందుంటామని హామీ ఇచ్చారు. సమస్యలతో పాటు దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోని సమస్యలన్నింటినూ గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా ఏర్పడ్డ తర్వాత పరిష్కరించడంలో ఈ జిల్లా శాఖ క్రియాశీలక పాత్ర పోషించింది. భాషా పండితుల అప్గ్రేడేషన్ విషయంలో అయితేనేమి, 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తించే విధంగా 57/4, 57/5 మెమోలను ప్రభుత్వం వెంటనే తీసుకొని పెద్ద పెద్ద రియల్టర్లను ఎమ్మెల్సీలుగా నిలబెట్టి డబ్బులు దండుకోవడం కోసం కాదు, న్యాయపరంగా నిజాయితీగా ఎవరైతే పని చేస్తారో వారికి నాయకత్వం ఉపయోగించే సంఘం ఏఆర్టీ తెలంగాణ. మరి ఈ జిల్లాలో కూడా సీనియరు మరి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా మన కామారెడ్డి మీదుగా వెళ్తున్న సందర్భంలో
అన్నకి మేము కంగ్రాట్స్ చెప్పడానికి, ధన్యవాదాలు చెప్పడానికి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం. కారణం ఏంటంటే మన జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు కూడా మనకు పరీక్ష మూల్యాంకన కేంద్రం ఏర్పాటు కాలేదు. దాదాపు ఒక 5-6 నెలలుగా అన్న వెంటబడి ఖచ్చితంగా కామారెడ్డికి మూల్యాంకన కేంద్రం కావాలని అనగానే దాదాపు 2 నెలల క్రితమే. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. చూస్తూనే ఉండండి K9.